గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. అయితే ఏమంటే గోవిందా అని పిలిస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు తెలిసో తెలియకో ఎవరిని పిలిచావో వాళ్ళు ఏం చేస్తారో అదే నీకు చేస్తారు. ప్రతిరోజు పనున్నా లేకపోయినా లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చే గురువుగారు నమస్కారం అండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, ఓ నెలలాళ్ళు చూసిన తర్వాత ఆయన ఏమంటాడు నిన్ను పిలిచి, ఏరా నీకు లెక్కల్లో ఎన్ని వస్తున్నాయి? 25కి 18 వస్తాయండి, రేపటి నుంచి నువ్వు రా నేర్చుకో, 25కి 25 వస్తాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాస్టర్ అండి గురువుగారండి అని పిలిచి ఓ నమస్కారం పెట్టినంత మాత్రం చేత ఆయన ఏం చేశాడు? ఆయన ఏ ఉపకారం చేయాలో అదే చేస్తాడు. లెక్కల్లో 25కి 25 వచ్చాయి. గోవిందా అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు కాబట్టి వాటి వలన పాడవకుండా వాటి వలన వాడిని ఇచ్చిన వాడెవరో వాడిని చేరేటట్టు చేస్తాడు. ఇంద్రియముల వలన భ్రష్టమై కిందకెళ్లకుండా ఇంద్రియముల వలనే పైకెక్కేట్టు చేస్తాడు. ఇది గోవింద.